వాట్ ఈజ్ అకౌంటింగ్? ఫస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి అనేటువంటిది తెలుసుకుందాం. అకౌంటింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సిస్టమాటికలీ రికార్డింగ్, మెజరింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ బిజినెస్. అంటే బిజినెస్లో జరిగేటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటంటే, ఒక బిజినెస్లో బయ్యింగ్, సెల్లింగ్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, శాలరీస్ పే చేయడం, రెంట్ పే చేయడం, అసెట్స్ పర్చేస్ చేయడం, లయబిలిటీస్ కట్టడం, అప్పు తీసుకోవడం, ఇవన్నిటిని మనం ఏమంటాం అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటాం. అంటే ట్రాన్సాక్షన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే, జనరల్గా ఎక్స్చేంజింగ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫర్ మనీ. ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే సింపుల్గా ఎక్స్చేంజింగ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఫర్ మనీ. సో మనీ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి అది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అవుతుంది. సో ఇక్కడ ఈ అకౌంటింగ్లో ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే జరుగుతూ ఉంటుందో, ఈ జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ని సిస్టమాటికల్గా అంటే ఒక క్రమ పద్ధతి ప్రకారంగా రికార్డ్ చేస్తూ మెజరింగ్ అంటే క్యాల్కులేటింగ్ చేయడం. అంటే ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది, ఎంత ప్రాఫిట్, ఎంత ఇన్కమ్స్ వస్తుంది, దాంట్ నుంచి ఎంత ప్రాఫిట్ జనరేట్ అవుతుంది అనేటువంటిది మెజర్ చేయడం. మెజర్ చేసిన తర్వాత వచ్చేటువంటి రిజల్ట్స్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్ట్స్ని కమ్యూనికేట్ చేయడం. సో కమ్యూనికేటింగ్ ద ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇట్ మీన్స్ రిపోర్ట్స్, అంటే ఆ బిజినెస్ నుంచి వచ్చేటువంటి రిజల్ట్స్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్ట్స్ని కమ్యూనికేట్ చేయడం. కమ్యూనికేషన్ ఎవరికి చేస్తారు అంటే, ఎవరైతే యూజర్స్ ఉంటారో, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ యూజర్స్ ఉంటారు, ఆ యూజర్స్కి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఈ అకౌంటింగ్ యూజర్స్ అనేవాళ్ళు ఎవరు అనేటువంటి మనం నెక్స్ట్ టాపిక్స్లో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ నేచర్ ఆఫ్ అకౌంటింగ్. నేచర్ అంటే ఏంటంటే, జనరల్గా నేచర్ అంటే స్వభావం అని అనొచ్చు, సహజత్వం అని అనొచ్చు. సో దీని యొక్క స్వభావం ఎలా ఉంటుంది చూద్దాం. We know accounting is the systematic recording of financial transactions and presentation of the related information to the appropriate persons. సో ఇందాకే మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ సిస్టమాటిక్గా రికార్డ్ చేసిన తర్వాత వచ్చేటువంటి రిజల్ట్స్ని అప్రోప్రియేట్ పర్సన్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్రోప్రియేట్ పర్సన్స్ అంటేనే యూజర్స్ అంటాం. యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. యూజర్స్ అంటే నథింగ్ బట్, యాక్చువల్గా యూజర్స్ ఎవరు ఉంటారు అంటే గవర్నమెంట్, పీపుల్, ఇన్వెస్టర్స్, క్రెడిటార్స్, బ్యాంక్స్, సో ఓనర్స్, డైరెక్టర్స్, ఎంప్లాయీస్, వీళ్ళందరినీ కూడా యూజర్స్ అని పిలుచుకోవచ్చు. సో యూజర్స్ అని ఎందుకు అంటామంటే, ఒక కంపెనీకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్సు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కొంతమందికి ఆసక్తి అనేటువంటి ఉంటుందన్నమాట. సో కొంతమందికి ఆసక్తి ఉండొచ్చు, కొంతమందికి అవసరం ఉండొచ్చు. సో ఇట్లా ఎవరైతే బిజినెస్ యొక్క అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ని కావాలనుకుంటారో వాళ్ళనే మనం ఏమంటుంటే యూజర్స్ అని పిలవడం జరుగుతుంది. ఇన్డెప్త్గా మనం నెక్స్ట్ టాపిక్స్లో యూజర్స్ గురించి తెలుసుకుందాం. సో నెక్స్ట్ నెంబర్ 1, అకౌంటింగ్ ఈజ్ ఏ ప్రాసెస్. అకౌంటింగ్ని ఒక ప్రాసెస్ అని పిలుస్తాం. ఎందుకు ప్రాసెస్ అంటామో చూద్దాం. A process refers to the method of performing any specific job step by step according to the objectives or target. అంటే మనం ఏదైనా ఒక టార్గెట్ లేదా ఒక ఆబ్జెక్టివ్, అంటే ఆబ్జెక్ట్ అంటే ఏదైనా ఒక వర్క్ చేయాలి అనేటువంటి ముందుగానే డిసైడ్ చేసుకున్నాం అనుకుందాం. అలా డిసైడ్ చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ ఆ ఆబ్జెక్ట్ కానీ ఆ టార్గెట్ కానీ రీచ్ అవ్వడానికి కొన్ని ప్రాసెస్, అంటే స్టెప్ బై స్టెప్ మనం మెథడ్స్ అనేటువంటి ఫాలో అవుతూ వస్తాం. సో అలా మెథడ్స్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ వచ్చేటువంటి దాన్ని మనం ఏమంటాం అంటే ప్రాసెస్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఉన్నట్టుగుండి బిల్డింగు మాయమైపోయి, మంత్రాలు వేస్తే బిల్డింగ్ అనేటువంటిది వచ్చేది. దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. సో దాన్ని ఫౌండేషన్స్, పిల్లర్స్ వేయడం, కింద పునాదులు తవ్వి పునాదుల నుంచి కింద పిల్లర్స్ వేయడం, తర్వాత ఆ పిల్లర్స్ నుంచి మళ్ళీ మోల్డింగ్ చేయడం, తర్వాత గోడలు కట్టడం, ఇట్లాంటి కొన్ని ప్రాసెస్ అనేటువంటి స్టెప్ బై స్టెప్ ఉంటుందన్నమాట. అలా స్టెప్ బై స్టెప్నే మనం ఏమంటాము అంటే ప్రాసెస్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ అకౌంటింగ్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ ప్రాసెస్ యాజ్ ఇట్ పర్ఫార్మ్స్ ద స్పెసిఫిక్ టాస్క్ ఆఫ్ కలెక్టింగ్, ప్రాసెసింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. అకౌంటింగ్ని కూడా ప్రాసెస్ అని ఎందుకు అన్నాడంటే,
అకౌంటింగ్ ఏం చేస్తుందంటే బిజినెస్లో జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎక్స్పెన్స్ ఎంత జరుగుతుంది, సో సేల్స్ ఏంటి, పర్చేజ్ ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది. అలా కలెక్ట్ చేస్తూ రికార్డ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. రికార్డ్ చేసిన తర్వాత ఆ రికార్డ్ అయినటువంటి డేటాను మెజరింగ్ చేయడం, సో క్యాల్కులేషన్ చేయడం. అలా క్యాల్కులేషన్ చేస్తూ దాని నుంచి వచ్చేటువంటి రిజల్ట్స్ని ఎవరికైతే రిక్వైర్మెంట్స్ ఉంటుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక ప్రక్రియ కదా, అందుకే అకౌంటింగ్ని ఏమంటారంటే ఒక ప్రాసెస్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, ఇన్ డూయింగ్ సో ఇట్ ఫాలో సమ్ డెఫినైట్ స్టెప్స్ లైక్ కలెక్షన్ ఆఫ్ డేటా, రికార్డింగ్, క్లాసిఫికేషన్, సమ్మరైజింగ్ అండ్ ఇంటర్ప్రెటింగ్ ద రిజల్ట్స్ టు యూజర్స్. సో అందుకే ఇక్కడ ఈ అకౌంటింగ్లో ఒక ఖచ్చితమైనటువంటి ఒక ప్రక్రియని అది చూచా తప్పకుండా ఫాలో అవ్వడం జరుగుతుంది. అలా ఫాలో అవుతూ ఉంటుంది కాబట్టి అకౌంటింగ్ అనేటువంటి ఒక ప్రాసెస్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇంటర్ప్రెటింగ్ అంటే ఏంటంటే వచ్చినటువంటి రిజల్ట్స్ని ఎగ్జిబిట్ చేయడాన్ని ఇంటర్ప్రెటింగ్ అంటాం. ఎగ్జిబిటింగ్ అని అంటాం. ఓకే. నెక్స్ట్, అకౌంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్. అసలు ఆర్ట్ అంటే ఏంటి? అకౌంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ recording, classifying, summarizing, finalizing the financial data. The word art refers to the way of performing something. ఆర్ట్ అంటే ఏంటంటే ఏదన్నా ఒకటి మనం పర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు ఏ విధంగా అయితే మనం పర్ఫామ్ చేస్తామో దాన్ని మనం ఏమంటామంటే ఆర్ట్ అని పిలవడం జరుగుతుంది. ఒకసారి ఇంకాస్త ఎలాబొరేటివ్గా అర్థం చేసుకుందాం. ఇట్ ఈజ్ ఏ బిహేవియరల్ నాలెడ్జ్ ఇన్వాల్వింగ్ certain creativity and skill that may help us to attain some specific objective. అంటే దాని అర్థం ఏంటంటే ఏదన్నా మనం అనుకున్నటువంటిది ఒక ఆబ్జెక్టివ్ అనుకున్నప్పుడు అది రీచ్ అవ్వాలి అన్నప్పుడు మనం ఆ రీచ్ అవ్వడానికి లేదా అది వర్క్ కంప్లీట్ చేయడానికి మన యొక్క సృజనాత్మకత మరియు మన యొక్క బిహేవియర్ అంటే మన యొక్క ప్రవర్తన మనకున్నటువంటి నాలెడ్జ్ మనకున్నటువంటి నైపుణ్యంతో ఆ వర్క్ అనేటువంటి మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మనం ఏమంటామంటే ఆర్ట్ అని పిలవడం జరుగుతుంది, ఒక కళ అంటాం. సో నథింగ్ బట్ నాలెడ్జ్, స్కిల్. సో ఇక్కడ అకౌంటింగ్ని ఎందుకు ఆర్ట్ అని పిలిచారు అనేటువంటిది చూద్దాం. అకౌంటింగ్ ఈజ్ ఎ సిస్టమాటిక్ మెథడ్ ఆఫ్ కన్సిస్టింగ్ డెఫినెట్ టెక్నిక్స్ అండ్ ఇట్స్ ప్రాపర్ అప్లికేషన్స్ రిక్వైర్స్ అప్లైడ్ స్కిల్ అండ్ ఎక్స్పర్టైజ్. అంటే అకౌంటింగ్ అనేటువంటి సిస్టమాటిక్ మెథడ్ ఆఫ్ కన్సిస్టింగ్ డెఫినెట్ టెక్నిక్స్. ఖచ్చితంగా అకౌంటింగ్లో టెక్నిక్స్ అనేటువంటి ఉన్నాయి, ఈ అకౌంటింగ్ టెక్నిక్స్ని ప్రాపర్గా అప్లై చేయాలి. సో అప్లై చేయగలిగేటువంటి స్కిల్ అనేటువంటి ఉండాలి. అదేవిధంగా ప్రాపర్గా అప్లై చేసేటువంటి స్కిల్ ఉండాలి అండ్ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ అనేటువంటి కూడా ఉండి తీరాలి. సో అందుకే ఈ ప్రాపర్గా అప్లై చేసేటప్పుడు ఆ స్కిల్ ఆ నాలెడ్జ్ని ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఆర్ట్ అని పిలవడం జరుగుతుంది. సో ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి అకౌంటింగ్ కూడా ఆర్ట్గా మనం పిలవబడుతుంది. ఇక్కడ టెక్నిక్స్ అనేటువంటి ఉపయోగిస్తున్నాము అంటే ఆ టెక్నిక్స్ యూటిలైజేషన్ని మనం ఆర్ట్ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్, అకౌంటింగ్ ఈజ్ మీన్స్ నాట్ అన్ ఎండ్. అంటే దాని అర్థం ఏంటంటే అకౌంటింగ్ అనేటువంటిది ఒక రిసోర్సెస్, అంతేగాని ముగింపు కాదు. జనరల్గా ముగింపు అని ఎందుకు అంటున్నామంటే అకౌంటింగ్ అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా బిజినెస్ రిజల్ట్స్ని ఫైండ్ అవుట్ చేసి అక్కడికి ఆగిపోతుంది. అంటే ఇప్పుడు అక్కడికి ఆగిపోతుంది కాబట్టి అది ఎండ్ అని పిలుస్తారు, కానీ బట్ ఇట్ ఈజ్ నాట్ అన్ ఎండ్, ఇట్ ఈజ్ రిసోర్స్. మీన్స్ అంటే జనరల్గా రిసోర్స్ అని మాట్లాడుకోవచ్చు. సో అకౌంటింగ్ ఫైండ్స్ అవుట్ ద ఫైనాన్షియల్ results and positions of an entity and the same time it communicates this information to its users. సో ఫైనాన్షియల్ రిజల్ట్స్ని ఫైండ్ అవుట్ చేయడమే కాకుండా అదేవిధంగా పొజిషన్, ఒక ఎంటిటీ అంటే ఒక బిజినెస్ ఏదైతే ఉందో దాని యొక్క పొజిషన్ని కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. పొజిషన్ అంటే ఏంటంటే లయబిలిటీస్, అసెట్స్ పరిస్థితి ఏంటి, ఒక పర్టికులర్ పీరియడ్లో లయబిలిటీస్ ఏంటి, అసెట్స్ ఏంటి ఆ బిజినెస్కి సంబంధించి అనేటువంటి తెలుసుకోవడమే పొజిషన్ అంటాం. సో ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది అనేటువంటి ఇంతసేపు మనం తెలుసుకున్నాం. ద యూజర్స్ దెన్
టేక్ దేర్ ఓన్ డెసిషన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సచ్ ఇన్ఫర్మేషన్. అంటే యూజర్స్ అనే వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని, అంటే ఆ అకౌంటింగ్ ద్వారా ఒక ఎంటిటీకి సంబంధించి, ఒక బిజినెస్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు డెసిషన్స్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. దేనికి సంబంధించిన డెసిషన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వెస్టర్ షేర్స్ కొనాలి అనుకునేవాడు ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళ యొక్క బిజినెస్ రిజల్ట్స్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్ట్స్ని బేస్ చేసుకొని షేర్ పర్చేస్ చేయాలా చేయకూడదా అనేటువంటి నిర్ణయం తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉందనుకుందాం. ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి యొక్క వర్క్ ఏంటంటే ఆ కంపెనీస్ నుంచి ట్యాక్స్ ప్రాపర్గా కలెక్ట్ అవుతుందా లేదా, వాళ్ళు ఇచ్చేటువంటి చూపించుతున్నటువంటి రిజల్ట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అంటే వాళ్ళు ట్యాక్స్ ఎగ్జాక్ట్గా పే చేస్తున్నారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తుంది. సో ఇలా యూజర్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనేటువంటి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇట్ కెన్ సెడ్ దట్ మెరీ కీపింగ్ ఆఫ్ అకౌంట్స్ కెన్ బీ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ పర్సన్ ఆర్ ఎంటిటీ. సో ఖచ్చితంగా చెప్పచ్చు, ఒక పర్సన్ కావచ్చు లేదా ఎంటిటీ కావచ్చు, ముఖ్య ఉద్దేశం ఏంటి? సో బిజినెస్ యొక్క అకౌంట్స్ని బిజినెస్ యొక్క అకౌంట్స్ని మెయింటైన్ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఒక ప్రైమరీ ఆబ్జెక్టివే అవుతుంది. సో ఏ పర్సన్కి కావచ్చు లేదా ఎంటిటీకి కావచ్చు. తర్వాత ఆన్ అదర్ హ్యాండ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ మే బీ ఐడెంటిఫైడ్ యాజ్ టేకింగ్ డెసిషన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సప్లైడ్ బై అకౌంటింగ్. సో ఇందాకే చెప్పుకున్నాం, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఏ యూజర్ అయినా సరే డెసిషన్స్ అనేటువంటి Thus, accounting itself and not an objective, it helps attaining a specific objective. అందువల్ల అకౌంటింగ్ అనేటువంటి నాట్ అన్ ఆబ్జెక్టివ్, అంటే ఆబ్జెక్టివ్ మాత్రమే కాకుండా దానంతట అకౌంటింగ్ అనేటువంటి తనంతట తాను ఆబ్జెక్టివ్ మాత్రమే కాకుండా హెల్ప్స్ అటైనింగ్ ఏ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ ఆల్సో. అంటే అకౌంటింగ్ అనేటువంటి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ప్రైమరీ ఆబ్జెక్టివ్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఏదైనా స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ రీచ్ అవ్వాలన్నా కూడా అకౌంటింగ్ అనేటువంటి హెల్ప్ చేయడం జరుగుతుంది. స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ అని ఎందుకన్నానంటే, ఇందాక ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా అనేటువంటి డెసిషన్ తీసుకోవాలి అంటే ఆ డెసిషన్ తీసుకోవడం అనేటువంటి ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్టివే. ఆ విధంగా ఈ అకౌంటింగ్ని ఉపయోగించుకొని అతను ఏం చేస్తాడు, డెసిషన్ తీసుకోవాలా లేదా అనేటువంటి డిసైడ్ అవుతాడు. కాబట్టి ఆ డెసిషన్ అనేటువంటి స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ రీచ్ అవ్వాలన్నా కూడా ఈ అకౌంటింగ్ అనేటువంటి హెల్ప్ అవుతుంది. సో ఇట్ ఈజ్ సెట్ దట్ అకౌంటింగ్ ఈజ్ మీన్స్ నాట్ అన్ ఎండ్. అందువల్ల అకౌంటింగ్ అనేటువంటిది ఒక వనరులుగా చెప్పుకోవచ్చు, అంటే రిసోర్స్గా చెప్పుకోవచ్చు, ముగింపు కాదు అని అంటున్నాడు. అంటే అకౌంటింగ్ అనేటువంటి అంతం కాదు, ఇది ఒక రిసోర్సు అని చెప్తున్నాడు. నెక్స్ట్, అకౌంటింగ్ డీల్స్ విత్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రాన్సాక్షన్స్. అండ్ అకౌంటింగ్ డీల్స్ విత్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రాన్సాక్షన్స్. దీన్ని చెప్పుకునే ముందు ఒక చిన్న, అకౌంటింగ్ అంటే ఏంటంటే జనరల్గా ప్రతి వ్యక్తికి కూడా ఒక లాంగ్వేజ్ అనేటువంటి ఉంటుంది. సో ఇప్పుడు తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడతారు, తమిళియన్స్ తమిళ్ మాట్లాడతారు, కన్నడియన్స్ కన్నడ మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు అంటే వాళ్ళ యొక్క భావాలు, వాళ్ళ యొక్క వ్యక్తపరచడానికి, వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తపరచడానికి లాంగ్వేజ్ అనేటువంటి ఉపయోగించడం జరుగుతుంది. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళు ఉపయోగించేటువంటి దాన్ని మనం లాంగ్వేజ్ అంటాం. అదేవిధంగా బిజినెస్కి ఒక లాంగ్వేజ్ ఉంది. ఆ లాంగ్వేజ్ని మనం ఏమంటామంటే అకౌంటింగ్ అని పిలుస్తాం. సో బిజినెస్ లాంగ్వేజ్ ఏదైనా ఉంది అంటే దాన్ని మనం ఏమంటామంటే అకౌంటింగ్ అంటాం. అంటే ఆ బిజినెస్ యొక్క కాన్సెప్ట్ని, భావాల్ని అర్థం చేసుకోవాలి అంటే మనకు అకౌంటింగ్ అనేటువంటి లాంగ్వేజ్ మనకు ఉపయోగపడడం జరుగుతుంది అన్నమాట. సో అకౌంటింగ్ డీల్స్ విత్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రాన్సాక్షన్స్ అని ఎందుకంటున్నాడంటే, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్స్ ఇందాకే మాట్లాడుకున్నాం విచ్ ఇన్వాల్వ్స్ మనీ. సో ఖచ్చితంగా మనీ అనేటువంటి ఎక్స్చేంజ్ అవ్వాలి అని అన్నాను ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో. చూద్దాం. అకౌంటింగ్ రికార్డ్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ after date after classifying the same and finalizes their result for a definite period for conveying them to the users. అంటే అకౌంటింగ్ అనేటువంటి రికార్డ్స్ చేస్తుంది. ఏం రికార్డ్ చేస్తుంది అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని. సో డే టు డే, యాక్చువల్గా డే టు డే అని అర్థం ఇక్కడ. సో ఇక్కడ డేట్ అని ఇచ్చాడు, డే టు డే అనేసి అర్థం. సో డే టు డే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తుంది. తర్వాత క్లాసిఫై ద సేమ్ అన్నాడు. క్లాసిఫైయింగ్ అంటే ఏంటంటే
గ్రూపింగ్ చేయడం, అంటే ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని ఒక చోటకి తీసుకోవడం, పర్చేస్ మొత్తాన్ని ఒక సైడ్కి తీసుకోవడం, ఇన్కమ్ మొత్తాన్ని ఒక సైడ్కి తీసుకోవడం, ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని ఒక సైడ్కి, అసెట్స్, లయబిలిటీస్, ఇట్లా వీటన్నిటిని డిఫరెంట్ జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ని గ్రూపింగ్ చేయడానికి క్లాసిఫికేషన్ అని పిలవడం జరుగుతుంది అనమాట. అండ్ ఫైనలైజెస్ దేర్ రిజల్ట్స్. సో రిజల్ట్స్ అనేటువంటి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఫైనలైజ్ చేసిన తర్వాత డెఫినెట్ పీరియడ్, అంటే డెఫినెట్ పీరియడ్ ఎందుకు అంటున్నాడంటే పర్టికులర్ పీరియడ్ అనేసి అర్థం. అంటే 1 year, 3 months, 6 months, ఇట్లా ఒక డెఫినెట్ పీరియడ్కి సంబంధించిన రిజల్ట్స్ని ఫైండ్ అవుట్ చేసి కన్వేయింగ్ దెమ్ టు ద యూజర్స్, అంటే ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రమ్ స్టార్టింగ్ టు ద ఎండ్ అట్ ఎవ్రీ స్టేజ్ అకౌంటింగ్ డీల్స్ విత్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో బిగినింగ్ నుండి కూడా ఎండింగ్ వరకు ఖచ్చితంగా ఫైనాన్షియల్ రిజల్ట్స్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషనే ఇది కలిగి ఉంటుంది. ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషనే ఇది కలిగి ఉంటుంది. ఓన్లీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇట్స్ సబ్జెక్ట్ మ్యాటర్. ఇట్ డస్ నాట్ డీల్ విత్ నాన్ మానిటరీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ నాన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. అంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఇది మానిటరీ ఆస్పెక్ట్స్ని మాత్రమే కలిగి ఉంటాయి తప్ప నాన్ మానిటరీ ఆస్పెక్ట్స్ కలిగి ఉండదు. నాన్ మానిటరీ ఆస్పెక్ట్స్ అంటే ఏంటంటే మనీ ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి దాన్ని ఇది అకౌంటింగ్లో రికార్డు కాబడదు. కేవలం మనీ ఇన్వాల్వ్ అయితే మాత్రమే అకౌంటింగ్లో రికార్డు కావడం జరుగుతుంది. సో కాబట్టి అకౌంటింగ్ డీల్స్ విత్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ అని చెప్తాం. నెక్స్ట్ అకౌంటింగ్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే సమాచారం. సో సమాచార వ్యవస్థ. అకౌంటింగ్ ఈజ్ రికగ్నైజ్డ్ అండ్ క్యారెక్టరైజ్డ్ యాజ్ ఎ స్టోర్ హౌస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో స్టోర్ హౌస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే దాని అర్థం ఏంటంటే బిజినెస్కి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం అకౌంటింగ్ ద్వారా పొందడం జరుగుతుంది. సో కాబట్టి ఇది ఒక స్టోర్ హౌస్. అంటే స్టోర్ హౌస్ అంటే తెలుసు కదా. సో ఏదన్నా మనం దాచిపెట్టడం, సో ఏదన్నా ఒక వస్తువుల్ని దాచిపెట్టడానికి లేదంటే సేవ్ చేయడానికి మనం ఏమంటామంటే స్టోర్ హౌస్ అని పిలవడం జరుగుతుంది. సో ఇట్లా ఆ సమాచారాన్ని దాచిపెట్టేటువంటి వ్యవస్థగా వీటిని చెప్పుకోవచ్చు. యాజ్ అ సర్వీస్ ఫంక్షన్ ఇట్ కలెక్ట్స్, ప్రాసెస్, కమ్యూనికేట్స్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ టు ఎనీ ఎంటిటీ. ఏ బిజినెస్కి సంబంధించి అయినా సరే అకౌంటింగ్ అనేటువంటి ప్రక్రియ ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది యూజర్స్కి. సో దిస్ నాలెడ్జ్ has been evolved out to meet the need of financial information required by different interested groups. అంటే different interested groups means ఎవరైతే యూజర్స్ ఉంటారో, అంటే ఎవరైతే యూజర్స్ ఉంటారో ఆ యూజర్స్కి అవసరమైనటువంటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని పొందడానికి, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఈ అకౌంటింగ్ అనేటువంటి నాలెడ్జ్ని మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. ఈ అకౌంటింగ్ అనేటువంటి నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడం జరిగింది అని దాని యొక్క అర్థం. నెక్స్ట్ ఇక్కడికి నేచర్ కంప్లీటెడ్. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ హ్యాస్ గాట్ వెరీ వైడ్ స్కోప్ అండ్ ఏరియా ఆఫ్ అప్లికేషన్. అంటే అకౌంటింగ్ అనేటువంటిది దాని యొక్క పరిధి ఎక్కువగా విస్తరించడం జరిగింది. స్కోప్ అంటే జనరల్గా ఏంటంటే పరిధి అని అంటాం. సో బట్ అకౌంటింగ్ అనేటువంటి దాని యొక్క పరిధి చాలా వరకు స్ప్రెడ్ అయ్యి ఉంది అని అంటున్నాం. అండ్ ఏరియా ఆఫ్ అప్లికేషన్స్. ఏరియా ఆఫ్ అప్లికేషన్ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఇది స్ప్రెడ్ అయ్యిందనమాట. సో డిఫరెంట్ ఏరియాస్, సో సైన్స్ కావచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు, ఇంజనీరింగ్ ఏరియాస్ కావచ్చు, ప్రొడక్షన్స్ కావచ్చు, ఇట్లా రకరకాల ఏరియాస్లో వీటి యొక్క అవసరం అనేటువంటిది స్ప్రెడ్ అయ్యింది. సో ఇట్స్ యూజ్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు ద బిజినెస్ వరల్డ్ అలోన్ బట్ spread all over in spheres of the society and in all professions. సో దీని యొక్క పరిధి బిజినెస్కి మాత్రమే కాకుండా సొసైటీలో ఎన్నో విభాగాలకి విస్తరించడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రొఫెషనల్స్కి కూడా దీని యొక్క అవసరం అనేటువంటి ఉంది. సో కాబట్టి ఇక్కడ దీని యొక్క పరిధి అనేటువంటి ప్రొఫెషన్స్లో కూడా విస్తరించడం జరిగింది. Nowadays in any social institutions or professional activity, whether that is profit earning or not, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మస్ట్ టేక్స్ ప్లేస్. సో ఖచ్చితంగా కొన్ని సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే సామాజిక వ్యవస్థలు ఉంటాయి, సామాజిక సంస్థలు ఉంటాయి. సో ఈ సామాజిక సంస్థలు ఏవైతే ఉంటాయో వీటికి కూడా అకౌంటింగ్ అనేటువంటి అవసరమే. ఎందుకంటే అది ప్రాఫిట్ జనరేట్ చేస్తుందా, ప్రాఫిట్ జనరేట్ చేయదా అనేటువంటి పక్కన పెడితే దాని ఖర్చులు
దాని నుంచి కొన్ని రిసిప్ట్స్ ఇవన్నీ ఉంటాయి. సో అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా వాళ్ళు ఖచ్చితంగా రికార్డ్ చేసి తీరాల్సిందే. కాబట్టి అకౌంటింగ్ అనేటువంటిది అందులో కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. అండ్ సో దేర్ అరైజ్ the need for recording, summarizing these transactions when they occur, and the necessity of finding out the net results of the same after expiry of certain fixed period. సో కాబట్టి ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రొఫెషనల్స్ వీళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళకి పెట్టేటువంటి ఖర్చులు, ఎక్స్పెన్సెస్, వాళ్ళకి వచ్చేటువంటి రెవెన్యూస్, రిసిట్స్, ఇంకా శాలరీస్ పే చేయడం, ఇన్కమ్స్ జనరేట్ చేయడం, ఇట్లాంటివి రకరకాలుగా వాళ్ళకు కూడా ఉంటాయి. కాబట్టి దాని నుంచి రిజల్ట్స్ వాళ్ళు కూడా జనరేట్ చేయాలి. కాబట్టి ఈ అకౌంటింగ్ అందులో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ బిసైడ్స్ దిస్ ఆల్సో ద నీడ్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ అండ్ కమ్యూనికేషన్ ఆఫ్ దోస్ ఇన్ఫర్మేషన్ టు అప్రోప్రియేట్ పర్సన్స్. ఇది ఎందుకు అంటున్నాడంటే రికార్డింగ్, క్లాసిఫికేషన్స్, అదేవిధంగా రిపోర్ట్స్ జనరేషనే కాకుండా కమ్యూనికేషన్ అండ్ కమ్యూనికేటింగ్ ద ఇన్ఫర్మేషన్ టు యూజర్స్. అంటే యూజర్స్ అంటే ఎవరు అంటే అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళని యూజర్స్ అంటాం. సో వాళ్ళకు కమ్యూనికేట్ చేసేటువంటి బాధ్యత కూడా ఈ అకౌంటింగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఓన్లీ అకౌంటింగ్ యూజ్ కెన్ హెల్ప్ ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అంటే ఏం లేదు, ఇక్కడ మనం ఏదైతే ఆ ప్రాసెస్ ఉన్నాయో ఆ ప్రాసెస్ని మొత్తం ఈ అకౌంటింగ్ అనేటువంటి ఓవర్కమ్ చేయడం జరుగుతుంది అని అర్థం. నెక్స్ట్ ఇన్ మోడర్న్ వరల్డ్ accounting system is practiced not only in all the business institutions but also many non-trading institutions like schools, colleges, hospitals, charities, cooperative societies, and also government, local self-government in the form of municipality, panchayat, etc. So present world lo business lone kaakunda even కొన్ని non-trading institutions అంటే their main intention is not a profit, their main intention is a service motive ఉన్నటువంటి నాన్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా లైక్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్స్, ఇట్లాంటి వాటికి కూడా అకౌంటింగ్ అనేటువంటిది అవసరమే. సో విస్తరించడం కూడా జరిగింది, స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అందులో కూడా రిక్వైర్మెంట్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాల్సిన అవసరం దానికి కూడా ఉంటుంది. కాబట్టి ఈ అకౌంటింగ్ అనేటువంటి బిజినెస్కి మాత్రమే కాకుండా ఇంకా ఈ ఇన్స్టిట్యూషన్స్కి కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రొఫెషనల్ పర్సన్స్ లైక్ మెడికల్ ప్రాక్టీషనర్స్, ప్రాక్టీసింగ్ లాయర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎక్సెట్రా ఆల్సో అడాప్ట్ సమ్ సూటబుల్ టైప్ ఆఫ్ అకౌంటింగ్ మెథడ్స్. సో ప్రొఫెషనల్స్, లాయర్సు, చార్టర్డ్ అకౌంటెంట్సు, సో డాక్టర్సు వీళ్ళు కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అంటే వాళ్ళ యొక్క ప్రొఫెషన్ని బేస్ చేసుకొని కొన్ని ఈ అకౌంటింగ్ మెథడ్స్ని ఫాలో అవ్వడం జరుగుతుంది అండ్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. యాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అకౌంటింగ్ మెథడ్స్ ఆర్ used by all who are involved in a series of financial transactions. వాస్తవానికి చెప్పాలంటే ఎవరైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎవరికైతే ఇన్వాల్వ్ అవుతుందో వాళ్ళందరూ కూడా అకౌంటింగ్ మెథడ్స్ని ఫాలో అవ్వాల్సిందే. దెన్ ద స్కోప్ ఆఫ్ అకౌంటింగ్ యాజ్ ఇట్ వాస్ ఇన్ ఎర్లియర్ డేస్ హ్యాస్ అండర్గాన్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ రీసెంట్ టైమ్స్. సో ప్రస్తుతం మోడర్న్ వరల్డ్లో ఇక్కడ ఏంటంటే చాలా చేంజెస్ ఈ ప్రస్తుత కాలంలో అకౌంటింగ్ ప్రాసెసెస్లో అకౌంటింగ్ స్కోప్ ఇన్ రీసెంట్ టైమ్స్ ప్రస్తుత కాలంలో అకౌంటింగ్ యొక్క పరిధి అనేటువంటిది చాలా వరకు చేంజెస్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. యాజ్ అకౌంటింగ్ ఇస్ డైనమిక్ సబ్జెక్ట్, ఇట్స్ స్కోప్ అండ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఇంక్రీజింగ్ ఇన్ కీపింగ్ ఇన్ మైండ్ విత్ ద చేంజెస్ ఇన్ ద సోషియో ఎకనామిక్ చేంజెస్. అంటే రాను ఈ సామాజిక మరియు ఆర్థికపరమైనటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ అకౌంటింగ్లో కూడా వాటి యొక్క ప్రొసీజర్స్ని, వాటి యొక్క ఎఫిషియన్సీని పెంచుకోవడానికి ఎన్నో చేంజెస్ అనేటువంటి తీసుకురావడం జరుగుతుంది. సో యాజ్ అ రిజల్ట్ ఆఫ్ కంటిన్యూస్ రీసెర్చ్ ఇన్ దిస్ ఫీల్డ్, ద న్యూ ఏరియాస్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ పాలసీస్ ఆర్ ఎమర్జ్డ్. సో నేషనల్ అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్, సోషల్ అకౌంటింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ద న్యూ ఏరియాస్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ అకౌంటింగ్ సిస్టమ్స్. అంటే మనకు ఈ ఫీల్డ్లో కంటిన్యూస్ రీసెర్చ్ చేయడం ద్వారా న్యూ ఏరియాస్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ పాలసీస్ ఆర్ ఎమర్జ్డ్ అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే
సో కంటిన్యూస్గా రీసెర్చ్ అనేటువంటిది ఎందుకు చేస్తాము అంటే ఏదన్నా కనుగొనడం కోసం, ఫైండ్ అవుట్ చేయడం కోసం రీసెర్చ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ అకౌంటింగ్ అనేటువంటి ఫీల్డ్లో కంటిన్యూగా రీసెర్చ్ చేస్తూ కొత్త న్యూ ఏరియాస్లో కూడా ఎంటర్ అవ్వడానికి అవసరమైనటువంటి ప్రిన్సిపల్స్, పాలసీస్ని తీసుకురావడం జరిగింది. అందులో నేషనల్ అకౌంటింగు, హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగు, సోషల్ అకౌంటింగు, వీటిని మనం న్యూ ఏరియాస్ ఆఫ్ అప్లికేషన్స్గా మనం ట్రీట్ చేయొచ్చు. ఓకే.